ఇన్ని సంవత్సరాలుగా సుధీర్ రెడ్డి గారితో కొనసాగుతున్నారు కదా, ఆయనలో మీకు నచ్చిన రాజకీయ అంశం ఏంటంటే ఏం చెప్తారు? ఆయన మంచితనం ఒకటి, ఆయన నిబద్ధత కూడిన రాజకీయం చేస్తాడు. ప్రజలల్లో ఈరోజు ఆయన ఉన్నాడంటే ఆయన మంచితనము, ఆయన కరప్టెడ్ కాదు. మీరు పక్క కాన్స్టిట్యున్సీలో చూస్తే మీకే అర్థమవుతుంది. ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అంటే ఎవరైనా చెప్తారు, కానీ సుధీర్ రెడ్డి అంటే ఏం చెప్తారు? సుధీర్ రెడ్డి ఒక మంచి నాయకుడు, ఇప్పటి వరకు ప్రజలను ఇబ్బంది పెట్టలేదు, కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టలేదు. ఇది ఆయనకున్న లక్షణాలు. ఆయన మంచి పనులు చేసిండు, ప్రతి ఒక్కరిని గుర్తుపడతాడు. ఇప్పుడు 1000 కాలనీలల్లో ప్రతి కాలనీ అంటే వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళనే కాకుండా యూత్ని అట్రాక్ట్ చేస్తాడు. సుధీర్ రెడ్డి గారు అంటేనే అది స్పెషల్. ఆయన స్పెషల్ ఏంది, యూత్ని అట్రాక్ట్ చేస్తాడు, యూత్ తోటి మమేకమై ఉంటాడు. ప్రతి యూత్ పిల్లలను దగ్గరకు తీసుకుంటాడు, ఆయన పేరు పెట్టి పిలుస్తాడు. అదొకటి. ఒక్కసారి పేరు చెప్తే నెక్స్ట్ టైం ఇక పేరు గుర్తుండిపోతుంది ఆయన. సుధీర్ రెడ్డి గారి నుండి మీరు నేర్చుకునేది ఏంటి అసలు? ఎప్పుడు ప్రజలలో ఉండాలని, ప్రజలలో ఉన్నాము, ఉంటాము, రేపు కూడా అదే చేస్తాము. ఆయన ద్వారానే మేము అభివృద్ధి అనేది మేము చేస్తాం. మాజీ ఎంపీ, ఇక్కడ మీ ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, మొన్న పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి మధుయాష్కి గౌడ్. ఆయన మీకు చాలా దగ్గర చుట్టం, దగ్గర బంధువు మధుయాష్కి గౌడ్ గారు. అవును. మధుయాష్కి గౌడ్ గారు ఎల్బీనగర్ నుంచి పోటీ చేసినప్పుడు మీరు ఎందుకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళలేకపోయారు? నేను ఒక్కటే చెప్పిన ఇప్పుడు మీకు, నేను 2004 నుంచి ఆయన అడుగుజాడలలో నడుస్తున్న సుధీర్ అన్ననే నాకు ఆదర్శం అని చెప్పిన. సుధీర్ అన్న ఎంబడి ఎందుకున్నా అంటే ఆయన చేసే పనులు, ఆయన మంచితనం, ఆయన ఎంబడే నడిచేటట్టు నాకు అది నేర్పించాడు. అంటే నేర్పించింది ఆయన, మా ఫ్యామిలీ నేపథ్యం కూడా అదే. ఇంకొకటి ఏంటంటే అప్పుడే సడన్గా వచ్చారు మధుయాష్కి గారు, మా బావగారు అయినా సరే, కానీ అప్పుడే వచ్చారు. రాగానే నేను వెళ్తే కరెక్టా? అది మీరు చెప్పండి. కరెక్ట్ కాదు కదా. నేను ఈయన ఎంబడి జర్నీ చేస్తున్నాను, ఆయన నన్ను ఏమన్నా తక్కువ చేస్తే కదా.